హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. మన సౌత్ ఇండియన్‌లో అందరికి ఇష్టమైనది ఇడ్లీ కదా! సో, ఇది 19 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్, 10 గ్రామ్ ఆఫ్ ఫైబర్. దీని న్యూట్రిషన్ వాల్యూతో పాటు, రెసిపీతో పాటు మీతో షేర్ చేసుకుంటాను. సో, ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని నానబెట్టుకున్నాను. దాంట్లోకి నేను జొన్న ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను. సూపర్ మార్కెట్‌లో ఈ జొన్నలతో చేసిన ఇడ్లీ రవ్వ సూపర్ మార్కెట్, విజేత, రత్నదీప్ వాటిల్లో చక్కగా లభిస్తున్నాయి. సో, నేను జనరల్‌గా వైట్ రైస్ రవ్వ నేను యూజ్ చేయను. జొన్న రవ్వ గానీ, కొర్ర రవ్వ గానీ ఇలాంటివి యూజ్ చేస్తా ఉంటాను. సో, దీని మెజర్‌మెంట్ వచ్చి ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసు రవ. బాగా క్లియర్ వాటర్ వచ్చే వరకు వాష్ చేయాలి ఖచ్చితంగా. వాష్ చేసి 4 అవర్స్ దీన్ని కూడా మినపప్పుతో పాటు నానపెట్టుకోవాలనమాట. సో, నేను మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ, దాంతో పాటు కొంచెం మెంతులు 4 అవర్స్ నానపెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత ఇడ్లీ పిండి రుబ్బుకొని సేమ్ ప్రాసెస్ అనమాట. నేను ఎక్కువగా జొన్న ఇడ్లీ రవ్వ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, అదే వైట్ రైస్ ఇడ్లీతో మనకి ప్రోటీన్ కంపేర్ చేస్తే గనక జొన్నల్లో 2 గ్రామ్స్ ఎక్కువుంటుందనమాట. అన్నీ ఎక్కువుంటాయి. డబుల్ అమౌంట్ ఉంటుంది. ఒక 2 ఇడ్లీ తింటే మనకి 2 గ్రామ్స్ ప్రోటీన్ అందుతాయి. ఇది 2 ఇడ్లీ తింటే 4 గ్రామ్స్ ప్రోటీన్ అందుతుంది. దాంతో పాటు జింక్ కూడా 2 మిల్లీగ్రామ్ దాకా 2 మిల్లీగ్రామ్ దాకా జింక్ అందుతుంది. అండ్ ఐరన్ కూడా 2 మిల్లీగ్రామ్ అందుతుంది. అదే వైట్ రైస్ ఇడ్లీ రవ్వకి ఐరన్ అంత లభించదు. జస్ట్ 0.4 మిల్లీగ్రామ్ మాత్రమే ఐరన్ అందుతుంది. దీనివల్ల ఒక 2 మిల్లీగ్రామ్ దాకా మనకి ఐరన్ అందుతుంది. అండ్ కాల్షియం కూడా ఎక్కువుంటుంది. ఫైబర్ కూడా ఎక్కువుంటుంది. ప్రోటీన్ కూడా ఎక్కువుంటుందనమాట. సో, డే గనక మనం మంచి ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ వాటిలతో పాటు జింక్, మాగ్నీసియం అండ్ ఐరన్ ఇవన్నీ ఉండేలాగా బ్రేక్‌ఫాస్ట్ గనక మనం తింటే గనక మనం హెల్తీగా ఉంటాము. అండ్ డే కూడా అంతా మనకి బ్యాడ్ ఫుడ్ తినే క్రేవింగ్స్ రాదనమాట. సో, అందరూ చేసే ఇడ్లీ ప్రిపరేషనే వాటర్ స్టీమ్ అయ్యాక దాంట్లో ఇడ్లీ పాత్ర పెట్టుకోవడమే. అండ్ దీన్ని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాక ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత స్టీమ్ అంతా పోయాక మన ఇడ్లీ గనక తీస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. జనరల్‌గా ఇలాంటి ఇడ్లీ తింటే టేస్టీగా ఉంటుందో లేదో, సాఫ్ట్‌గా ఉంటుందో లేదో అని భయంగా ఉంటుంది గదా! లేదండి ఒక్కసారి ఇది తిన్న అలవాటయిపోతే గనక ఇదే నచ్చుతుంది. వైట్ రైస్‌తో చేసే ఇడ్లీ కూడా నచ్చదనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? దీనివల్ల షుగర్ కూడా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి. సో, ఇది కంప్లీట్‌గా 19 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్, 10 గ్రామ్ ఆఫ్ ఫైబర్ అనమాట.